ఇలా గైస్ కొన్ని రిలేషన్స్లో ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. మ్యూచువల్ మిస్టేక్స్ ఉంటాయి. కానీ వాడు ఒకటి బ్రైండ్గా ఫిక్స్ అయి ఉంటాడు. ఏంటంటే వాడు చేసింది వాడు అనుకుందే కరెక్ట్ అనుకుని ఎదుటివాడిదే రాంగ్ అని ప్రతిసారి గుర్తు చేసేలా వాడిని హట్ చేస్తూ ఉంటాడు. కానీ ఎదుటివాడిదే ఎక్కువ తప్పు ఉండదు, వాడిదే ఎక్కువ తప్పు ఉంటుంది. ఆ గుచ్చేవాడిదే ఎక్కువ తప్పు ఉంటుంది. సో అది తెలియక పక్కనోని హట్ చేయాలి, వాడిని హ్యాపీ పొందాలని అలాగ వాడి ఎమోషన్స్తో ఆడుకోవాలి, వాడి హ్యాపీనెస్ని కిల్ చేయాలనుకునే రిలేషన్స్ ఉంటే వాళ్ళని స్టార్టింగ్లోనే కట్ చేయండి. వాళ్ళకి ఎక్కువ లిమిట్స్ ఇవ్వకండి. ఒక్కసారి చూడండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడు అండర్స్టాండ్ చేసుకున్నాడా ఓకే. ఇంకోసారి చూడండి, ఇంకొకసారి కానీ రిపీట్ అయ్యాడనుకోండి ఒక మాట చెప్పండి. ఎంతో కొంత ప్రేమ ఉండబట్టి ఒకసారి రెండుసార్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేశాను. నీకు ఈ బాండ్ అనేది తుంచుకోకుండా ఉండాలని. నా ఎమోషన్స్ ఏంటా అని నువ్వు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నేను కూడా నీ ఎమోషన్స్ నాకు అవసరం లేదని అనుకొని ఒక్కసారి కానీ నిన్ను కానీ అడిగితే నీ గుండె ఇక్కడి నుంచి ఇక్కడికి జారిపోతుంది అని చెప్పేసేయండి. అక్కడి నుంచి వాళ్ళ లిమిట్స్ని కాలి కింద చుప్పు కంటే దారుణంగా పెట్టండి. కింద నుంచి పైకి కడిగేసేయండి ఒక్కసారి, నో ప్రాబ్లం. ఎందుకంటే నా ఫ్రెండ్ బాధపడతాడు అలా అని ఆలోచించిన రిలేషన్స్ నీ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళని అవసరం లేదు అలాంటి రిలేషన్స్ మీకు. సో అలాంటి వాళ్ళకి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసేయండి. సో ఓకే, వాళ్ళకి అవసరం లేనప్పుడు మనకెందుకు అవసరం ఆ రిలేషన్? వాడికి మనకు అవసరం లేదు, వీడి ఎమోషన్స్ ఎంత అనుకున్నప్పుడు వాడి ఎమోషన్స్తో మనకేంటి? సో వాడిని కింద నుంచి పైకి అడగడానికి క్షణం పట్టదు, వాళ్ళని అనడానికి క్షణం పట్టదు. మనం అడిగిన ప్రతి క్వశ్చన్కి వాడి గుండె ఇక్కడికి జారిపోతుంది, గుర్తుపెట్టుకో అని చెప్పేసి సైలెంట్గా పక్క తప్పండి. సరేనా ఫ్రెండ్స్? ఇలాంటి కుక్కలు చాలామంది ఉన్నారు, జాగ్రత్త అండి. మీ ఎమోషన్స్తో ఆడుకోవాలనుకుంటున్నాం, మీ లైఫ్ను ఏదో చేసేసి వాళ్ళు హ్యాపీ పొందాలనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు అస్సలు వాళ్ళ లైఫ్లోకి నీ లైఫ్ని మాత్రం అలాంటి కుక్కలకి మాత్రం ఇవ్వకండి. ఓకేనా? ఫాలో మీ.